ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర 1.5 monthలో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా. ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం అంటూ ఉన్నారు. మరి శని వక్ర దృష్టి ప్రభావం వల్ల కాస్త ఇబ్బందికర పరిస్థితులు చూడబోతున్నాం అని అంటూ ఉన్నారు. మరి కన్యా రాశి వారి పరిస్థితి ఏంటంటారు? ఈ ప్రభావం వీళ్ళ మీద ఎంతకాలం ఉంటుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? మీ మాటలో తెలియజేయండి. ఏం జాగ్రత్తలు తీసుకున్నా కూడా కన్యా రాశి వారికి బాహుబలి 1, బాహుబలి 2 ఆ రేంజ్లో వీరికి ఇట్లా ఉన్నది సిచ్యువేషన్. ఒక రేంజ్లో ఉన్నది. ఇబ్బందులు అంటే ఇబ్బందులు, వెన్నుపోట్లు చాలా ఉన్నవి. అది మనం డీటెయిల్గా మాట్లాడదాం వీడియోలో. ఈ వక్ర దృష్టి, శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి అనేది వీరికి 6వ భావము 8వ భావం మీద ఉండబోతున్నది. నెంబర్ 6, నెంబర్ 8. ఒక గ్రహము అస్తమించింది అంటే దాని పవర్ కోల్పోతుంది. అయితే ఇక్కడ శనైశ్వరుడు వక్ర దృష్టి, వాస్తవానికి మనకు సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలకు వక్ర దృష్టి అనేది ఉండదు. ఈ 4 గ్రహాలకు బుధుడు, శుక్రుడు, కుజుడు, శని, గురువు ఈ 5 గ్రహాలకు మాత్రమే వక్రం తిరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా శుక్రుడు వక్ర దృష్టికి వెళితే కలత్ర భావం అంటే శుక్రుడు ఏమిటి? వివాహానికి సంబంధించినటువంటి ఇబ్బందులను తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. శని ఉద్యోగానికి కారకుడు, వృత్తికి కారకుడు, శ్రమకు కారకుడు. అదేవిధంగా ఈ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడం కానీ, మానేయాలి అని అనిపించడం కానీ, లేదా నోటీస్ పీరియడ్ దాకా వెళ్ళిపోవడం కానీ, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగానికి సంబంధించింది ఏదైనా ఇష్యూ ఫేస్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది కన్యా రాశి వారికి. అది ఉద్యోగమా, బిజినెసా, వ్యవహారానికి సంబంధించిన ఏ వ్యవహారమైనా ఇబ్బంది. అయితే మనకు జూలై 27వ తారీఖు నుండి డిసెంబర్ 11వ తారీఖు దాకా శని వక్ర దృష్టి వల్ల మొదటి 2 నెలలు కొంత ఇబ్బందికరంగా ఉన్నా, చివరి 2 నెలలు ఇంతకంటే ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక్కడ కొంత ఇబ్బందికరంగా ఉంటే అక్కడ ఎక్కువ ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ రకమైనటువంటిది? ముఖ్యంగా మనము ఒక దగ్గర పనిచేస్తున్నాం, ఒక సార్ దగ్గర మనం ఉన్నాం. పనిచేస్తూ ఉండగా
ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేశాను ప్రేమతో, ఇష్టంగా. ఇక్కడ నాకు నా సొంత భూమి లేదా నాకు వివాహం జరిగి అత్తగారి నుండి ఏదైనా భూమి వచ్చో వారి ద్వారా ఒక రూపాయి కలిసి వచ్చి నేను ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ను అమ్మేసి నేనేంది ఆ వచ్చినటువంటి ధనముతో వేరే ఏమైనా బిజినెస్ ప్రారంభం చేసుకోవడం ఇలాంటిది నేను చేసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు ఇసార్ అనే వ్యక్తి నేనే డబ్బులు ఇచ్చాను వానికి బతకపోరా అని చెప్పి, సో నేనే వానికి పెళ్లి చేశాను, నా మూలకంగానే వాడి ఉన్నత స్థాయికి వెళ్ళాడు కనుక వాడు నా మూలకంగానే నేను ఇచ్చినట్టు అంటే ఈ యొక్క రూమర్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. సో నీ డబ్బు అది, నువ్వు కష్టపడ్డ డబ్బు నీకు సంబంధించింది. సో ఇదొకటైతే ఇంకొకటి, మనం ఎక్కడనో అప్పు చేసి మన టైం ఏదో షాప్లో ఏదో వస్తువు కొన్నామో, ఇంట్లో ఏదో వస్తువు కొన్నామో, లేదా ఇల్లే కొన్నామనుకోండి. ఈ టైంలో అంతకంటే ముందు ఈ గుప్త నిధుల కోసం తిరిగి ఎక్కడ లభించకుండా ఈయన టైం బాగుండి ఇలా నాన్న టైం బాగుండో ఏదో జరిగి పుసుక్కన ఏదో లోన్ వస్తుంది ఆయనతో ఇల్లు లేపిండి అనుకో, అప్పర కొడుక వీళ్ళకి ఎన్నో దొరికింది, పని అయింది అని వీని చుట్టూ ఉన్న వాళ్ళు ఏడుస్తారు. ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడం, కొన్ని అవార్డ్స్ రావడం, అంటే మన పైన మనల్ని చూస్తూ కుళ్ళుకునేటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇక్కడ మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలము శనేశ్వరుడు ఇస్తున్నాడు, కానీ దీంతో పాటుగా మన చుట్టూ ఒక మురికి కాలువలాగా మనల్ని చేస్తారు. మనం ఉండే ప్లేస్ బాగానే ఉన్నది, మన సరౌండింగ్లో మురికి కుంట ఉన్నది. సో ఇలాంటి సిచ్యువేషన్గా ఉండేటువంటి పరిస్థితి ఉండబోతున్నది. ఇక్కడ వీరికి కూడా కన్యా రాశి వారికి సంబంధించి ఎస్పెషల్లీ తండ్రికి సంబంధించినటువంటి పెను ప్రమాదాలు ఉన్నవి. తప్పకుండా ఇంట్లో తండ్రి ఆరోగ్యం జాగ్రత్త. రెండవది మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎట్టి కోశాన మీ కాలు విరగడమో చెయ్యి విరగడమో, నోసుకు సంబంధించిందో, గొంతుకు సంబంధించిందో, స్టమక్ రిలేటెడో, కాళ్ళకు సంబంధించిందో విపరీతంగా గుంజడమో, మనం నడుస్తూ వెళుతూ ఉన్న ఎవడో వచ్చి కారుతో గుద్దట. నిజంగా మొన్న ప్రశాంత్ అని ఒక వ్యక్తి వచ్చింది, ప్రశాంత ఏదో సంథింగ్, తను నడుస్తూ వెళ్తూ ఉండగా కారు వచ్చి డాష్ ఇచ్చింది. దగ్గర 7 స్టిచెస్ పడ్డాయని చెప్పి కుంటుకుంటూ వచ్చిండు ఆయన. చూస్తున్నా చూపుకు బాగున్నాడు, కుంటుకుంటూ వస్తున్నాడు. ఈయనేంది కుంటుకుంటూ వస్తున్నాడు అనుకున్నాను. ఇంత పట్టేసుకొని వచ్చిండు. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చినావా బాబు, నువ్వు ఫోన్లో మాట్లాడితే అయిపోతుండే కదా అనుకున్నా. లేదు, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి గురువు గారు. నా జీవితంలో జరిగింది జరుగుతున్నట్టుగా అక్షరాల మీరు చెప్పిందే నా జీవితంలో జరిగింది అన్నాడు ఆయన. మనం గత వీడియోలో కూడా చెప్పాం ఇదే విషయం. సో వివాహ ప్రయత్నాలు చేస్తూ వివాహంలో ఏదో ఒక సంబంధం చేద్దాంలే అని చెప్పి ఏదైనా సంబంధం చేసిన తర్వాత భార్యాభర్తలలో గొడవలు మొదలవ్వడం కానీ, ప్రజెంట్గా భార్య తల్లిగారింటికి వచ్చి ఉండడం, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో, భూ సంబంధిత వీరికి కూడా హెల్త్ రిలేటెడ్ కిడ్నీల స్టోన్స్ రావడము, కిడ్నీ ఆపరేషన్స్ జరగడాలు, హాస్పిటల్కి వెళితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. ఒకరు ఏం లేదు పో అంటాడు, మనకేమో తినబుద్ధి కాదు, కాళ్ళు గుంజుతవి, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము, కిడ్నీల స్టోన్స్ 10 mm 8 mm స్టోన్స్ రావడాలు. టమాటాలు తినకండి, ఎక్కువ తినరా, మనకు ఏదో అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే టైం బాగాలేదు, వాటర్ ఎక్కువ తాగండి, తినరా. కిడ్నీలో ఉన్న స్టోన్ కాస్త అది కొంచెం పక్కకు జరిగి ఇటు యూరిన్ పాస్ చేసే పైపులో ఇరుక్కొని పోవడాలు. ఎన్ని సంఘటనలు అంటే ఇవన్నీ మామూలుగా లేదు విషయాలు.
కనుక బీ కేర్ఫుల్. కన్యా రాశి వారు చాలా 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 అంటే చాలా జాగ్రత్త సమయం ఇది. వాహన ప్రమాదాలు, గతంలో మీకు ఏర్పడినటువంటి కలెక్షన్ ఏదైతే ఉందో ఆ కలెక్షన్ అంటే ఏది, ఇల్లీగల్ ఎఫైర్, ఇది వీరు కాస్త దూరం అయిపోవడాలు, ఆ వ్యక్తికి వేరేటోళ్ళు పరిచయం అవడాలు, వారు మంచిగా ఉండడాలు, మిమ్మల్ని దూరం పెట్టడాలు. నన్ను ఎందుకు దూరం పెట్టిండు, ఇన్ని రోజులు బాగున్నాడు కదా నాతోటి అని అనుకున్నటువంటి వ్యక్తి ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేస్తూ చేస్తూ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ యొక్క కన్యా రాశి వారు తప్పకుండా మీ మొబైల్లో నా నెంబర్ ఉంటుంది. సో నన్ను అప్రోచ్ కావాలి. మీకు ఏకైక మార్గం అదొకటే. మీకుండేటువంటి చీకటి నుండి ఒక వెలుగులోకి మీరు వెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా నన్ను కలవాల్సిందే. ఎందుకంటే శనైశ్వరుడు వక్ర దృష్టి 6వ భావము 8వ భావం మీద ఉంది. ఇక్కడ భార్యకు భర్తకు గొడవలు కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేయడం కానీ ఉండే అవకాశాలు ఉన్నవి. సో అదేవిధంగా గృహము నిర్మించే అవకాశము కూడా ఉన్నది. మళ్ళీ ఇక్కడ ఒకటి మైనస్ ఇస్తే ఒకటి ప్లస్ శనైశ్వరుడు ఇచ్చేది. గృహ నిర్మాణ అవకాశాలు, బంధుజన సంతోషము, వాళ్ళు రావడాలు, ఏడవడాలు మన మీద. అబ్బా పెద్ద ఇల్లు కట్టిండు వీడు అని, అబ్బా పెద్ద కారు కొనడని కానీ, ఇవే ఏడుపులు తప్పించే పని లేదు. నలుగురిని పిలుచుకోవాలి, ఫంక్షన్ చేసుకోవాలి, పంపించాలి. ఇంతే ఈ కలియుగంలో. ఈ 2022 నుంచి స్తంభించిపోయింది మొత్తం. జనాలు ఒక రకమైనటువంటి ఈర్ష్యలకు వెళ్ళిపోయారు. అంతకుముందు కరోనా తర్వాత ఇంకా జనాలు వీళ్ళ లోపల ప్రేమ ఆప్యాయత పెరగాలి, కానీ ఈ ఈర్ష్యలు కుళ్ళు కుతంత్రాలు మాత్రం ఇంకా పెరిగిపోయినాయి. సో అదొక విషయము. అదేవిధంగా అవమానాలు జరిగే ఛాన్స్ ఉంది. నేరారోపణలు, ఎప్పుడో గతంలో మనం నేరం చేసాం ఇప్పుడు శిక్ష పడడం, ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఏదేమైనా మనం చేసేటువంటి పనిని 1కి 2 సార్లు ప్రేమిస్తూ పనిచేయండి. వృత్తికారకుడు శనైశ్వరుడు కనుక ఉద్యోగానికి సంబంధించింది ఓపికగా చూసుకోండి. మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను తప్పకుండా తెలుసుకోండి. ఆ భుక్తి ఎవరు, మనం ఏం చేసుకోవాలి, ఏదైనా బాధకాధిపతి దశ నడుస్తుందా, ఇలాంటివన్నీ కూడా చెక్ చేసుకోండి తప్పకుండా. ఇంకా ఫర్దర్గా వివాహము, సంతానము, విదేశీ ప్రయాణాలు, లైక్ ఇంకా ఏదైనా మీకంటూ ఒక సపరేట్ ఒక కోరికలు ఉన్నట్టయితే తప్పకుండా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత వన్స్ 41 to 3 monthsలో మ్యాక్సిమం మీ జీవితంలో ఒక మార్పు అనేటువంటిది అయితే మొదలవుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్. గురుగారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువగా వీళ్ళు ఎవరిని ఆరాధిస్తూ ఉంటే బాగుంటుందంట? కాలభైరవ అష్టకం చదువుకోవాలి. కాలభైరవ స్వామి హోమాలు ఎక్కడైనా జరిగితే చేయించుకోండి. అదేవిధంగా ఖచ్చితంగా కూడా నల్ల నువ్వులు దానంగా ఇస్తూ, రావి చెట్టు కింద దీపారాధన చేస్తూ శని భగవానుని ప్రసన్నం చేసుకోండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు.